ఒక దిక్కు ఫాన్ డబ్బాలు, ఇంకో దిక్కు తూట్లు వద్ద కార్జాలు. దుమ్ము ఫానానికి తప్పదు భారీ మూల్యం. మా సత్తిగానికి ఏమైంది? ఒక పక్క ఆర్తలు దిమ్మని తోలితే ఇంకో పక్క కథలు పడుతుండు. ఈయన నోట్లకి వెళ్ళిపోతుంది. ఓ అన్నా బంజయ్, ఏమైంది తాగితే? చెవిలో ఒకటి పెట్టుకున్నావు, మూతిలో ఒకటి, ముక్కులో కూడా ఒకటి పెట్టుకో. కదే తీసాయి. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇగో గలీజ్ ఆసన వస్తుంది, గాలి గుండెలు ఖరాబ్ అయ్యి నువ్వే పోతావు. ఆయనతో డాక్టర్లు ఉన్నారు కదా మరి. ఇంట్లో పొగాకున్నా చూడు, ఆసన చూడు, కక్కొస్తుంది నీకు. ఇంకా మరి ఎందుకు తాగుతున్నావు ఇసంటిది? మంచిగా ఉండదు చెప్పున చూడు. పోడా, వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు సిగరెట్ తాగుతారు, నీకెందుకు? ఓనా సిగరెట్ తాగుతున్నావు కా? నువ్వు తాగకన్నా వద్దు, నీకు దండం పెడతా. పానం ఖరాబ్ అవుతుంది. లోపల సామాన్ చక్కగా ఉన్నదా నీకు? అగో ఎంటికలు చూడు, పొగసూరు ఎర్రగా అయినాయి, పొయ్యి కాడ ఆసాలు లేకనే అయినాయి. మీసాలు చూసుకున్నావు అద్దంలా? బయటనే గిట్లా అయినాయి అంటే లోపల సామాను బోటి ఫేగులు అన్ని ఖరాబ్ అయినాయి నీకు. డాక్టర్ ఉంటే పైసలు పుణ్యానికి వచ్చినాయా? సరే నువ్వే తొక్కి పడే, ఎప్పుడు తాగంటున్నాను. సత్తి, ధూమపానానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాగా ఆల్చుకోనరా, అలానే మనకు నువ్వు సిగరెట్ తాగుతున్నావా? నీ పేరు ముఖేష్ అంత అని పెట్టుకో. నేను రోజుకు పెట్టే సిగరెట్లు కాల్చుతోని నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందేమో, బహుశా నేను మంచినీళ్ళు కూడా తాగలేనేమో, ఇక నేను మాట్లాడలేకపోవచ్చు అంత అని చెప్పవచ్చు వస్తుంది నీకు. చెప్పాయిక నువ్వే అంటే. సత్తి, ఈ సిగరెట్ పొగకి చర్మగీతం వాడేటోళ్ళే లేరా? నువ్వు ఆగు, నువ్వే మనకు. నువ్వు ఆగక్క. రెండో బిడ్డ పేరు ఏం పేరు? అహల్యది. సిగరెట్లు రాగా కన్నో నువ్వు సింగారంగా బతుకన్నా. ఆగో, నీ కథ మంచిగానే ఉన్నది, పానకంలో పుడకలెక్క నువ్వేంది? నేను కూడా అదే చెప్తున్నాక ఒక్కరు కూడా ఇని ఫారైతే లేరు, గుఫ గుంజి ఫారైతున్నారు. వాళ్ళు ఎందుకు బంద్ పెడతారా? వాళ్ళకి తెలియదా పొగ తాగితే క్యాన్సర్ వస్తుందని? నీకే తెలిసినట్టు పెద్ద చెప్తున్నావు. ఓక ఈ అల్లా దునియాలా వ్యతిరేక దినంగా రాక, అందుకే ఇవాళ ఒక్క దినం బంద్ చేయమంటా అని బతిలాడుతున్నా. అబ్బో, గాలి వీల్చుడన్న బంద్ పెడతారేమో గాని అది బంద్ పెట్టరు. సర్కారే తాగొద్దని ప్రచారం చేస్తే ఇంటలేరు, ఇక నువ్వు చెప్తింటారా? అవునా అక్క, సర్కారే తాగొద్దంట అని చెప్తుందా? పబ్లిక్ తెలివి లేక గుఫ తాగుతుండ్రా. ఏం ముచ్చట మాట్లాడతావాక నువ్వు? అవును తమ్మి, ఇప్పుడు మనం సినిమా టాకీస్ లో కోంగనే ఈ నగరానికి ఏమైంది అని ఒక యాడ్ రాదా? అంటే తాగొద్దని చెప్పినట్టే కదా. మళ్ళీ సర్కారే తాగొద్దంట అని చెప్తుండ్రు కదా అక్క. సిగరెట్లు ఎవరు అమ్ముతున్నారు అమ్మా? మన పానాలు ఖరాబ్ చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అమ్ముతున్నారు అయినా. ఓ బిత్తిరోడా, వాళ్ళు ఎందుకు అమ్ముతారా? నీ తెలివి నువ్వు. మన దేశ వాళ్ళు అంత అమెరికా పోతున్నారు అంట అని రావద్దంట అని కార్యం ఖరాబ్ గానికే చేస్తుందా? ఊకో, నువ్వు నీ డౌట్లు. మళ్ళీ బయట దేశ వాళ్ళు కానప్పుడు సిగరెట్లు అమ్ముకోనికి పర్మిషన్ ఎవరు ఇస్తుండ్రు, ఎవరు అమ్ముతుండ్రు? అయ్యో, ఎవరో ఎందుకు ఇస్తారా? మన దేశమే ఇస్తుంది. నీ బిత్తిరోడా, నువ్వే బిత్తిరుతావు. సిగరెట్లు తాగొద్దంట అని చెప్తారు, మళ్ళీ సిగరెట్లు అమ్ముకోనికి పర్మిషన్ ఇస్తారు. ఎందుకు చెప్పాలి? పానాలు ఖరాబ్ చేసుకోమని కాదు తమ్మి, తాగద్దని కోట్లు ఖర్చు పెడుతుంది ప్రచారాలకి. పానం ఖరాబ్ అవుతుంది అంట అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసే వాళ్ళు తయారు చేసుడే బంద్ పెట్టి ఫియొచ్చు కదా. సిగరెట్ ధరలు పెంచేసి ట్యాక్స్ లేసి సిగరెట్ కంపెనీలకు పర్మిషన్ ఇస్తారా? వాళ్ళెందుకు ఆపేయమంటారు? ఎవరన్నా పానం మంచి కానీ పైసలు ఖర్చు పెడతారు కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పానం ఖరాబ్ చేస్తారా మందిని? అన్ని బిత్తిరి లెక్కలు కానీ. అంటే ఇప్పుడు సిగరెట్ కంపెనీ వాళ్ళు కూడా బతకాలి కదా తమ్మి. మరి అమ్మేటోడు బతకాలే, తాగేటోడు చావాలనా? పర్మిషన్ ఇచ్చేందుకు మళ్ళీ పబ్లిక్ సీట్ ఎందుకు తాగొద్దంట అని. అబ్బో, వీడు చెప్పింది కూడా కరెక్టే కదా. మా అవన్న అందరు బిత్తిరోడు అంటారు కానీ సిస్టమే బిత్తిరుతుంటే ఎవరేం చేస్తారు కదా. బయట ప్రదేశాలలో సిగరెట్లు తాగుతున్నారు, లోపల ప్రదేశాలలో ఖరాబ్ చేసుకుంటున్నారు. సిగరెట్లు తాగి వాళ్ళ కాలేజీలు మానేసుకుంటున్నారు. ఎప్పుడు మారిపోతారో ఏమో. ఓనా సిగరెట్ తాగకుండ్రి.